నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రజలతో మమేకమైన రాష్ట్రపతి తిరుమల పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశం అనకాపల్లి జిల్లా రాజానగరం ప్రభుత్వ పాఠశాలలో విషాదం స్లాబ్ సామాగ్రి మోసుకెళ్లే క్రేన్ కూలీ ఉపాధ్యాయురాలు మృతి బొగ్గు మాఫియాకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ దూకుడు జార్ఖండ్ పశ్చిమ బెంగాల్లో విస్తృతంగా సోదాలు త్రిపుర ట్రాక్ దాటుతున్న వ్యానును ఢీకొన్న ప్యాసింజర్ రైలు ముగ్గురు దుర్మరణం విశ్వసుందరి 2025 గా మెక్సికో భామ ఫాతిమా బాష్ను వరించిన కిరీటం కలియుగ దైవం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. మొదట క్షేత్రాధిపతి వరాహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు వచ్చారు. మహాద్వారం వద్ద రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇస్తీకఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత రాష్ట్రపతి ముర్ము శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమలేశుడికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి పండితులు వేదాశీర్వచనం చేశారు. రాష్ట్రపతికి శ్రీవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందించారు. पुष्ट्यै प्रजननाय गृह्णामि अपाय नमो वेङ्कटेशाय पयतो विजयता सर्वसाम्राज्यलक्ष्मीः श्रियः काल రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటనలో ప్రోటోకాల్ను పక్కన పెట్టి ప్రజలతో మమేకమయ్యారు. శ్రీవారి దర్శన అనంతరం పద్మావతి అతిథి గృహానికి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాంబగీచా బస్ స్టేషన్ వద్ద రోడ్డు పక్కన నిల్చున్న భక్తులను పలకరించారు. తన కాన్వాయ్ ఆపి మరీ అక్కడ ఉన్న వారిని కలిశారు. అనంతరం శ్రీవారి భక్తులకు రాష్ట్రపతి చాక్లెట్లను పంచారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దర్శించుకున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉదయం పుట్టపర్తికి చేరుకున్నారు. శ్రీనివాసన్ గెస్ట్ హౌస్ లో ఆయనను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలిశారు. అనంతరం సత్యసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ రత్నాకర్తో కలిసి సత్యసాయి బాబా సమాధిని దర్శించుకున్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న వేడుకలను తిలకించారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం ప్రభుత్వ పాఠశాల కళావేదిక నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. నిర్మాణ సామాగ్రి తీసుకెళ్లే క్రేన్ కూలి ఉపాధ్యాయురాలు మృతి చెందారు. పాఠశాల ఆవరణలో కళావేదిక నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్లాబ్ వేసేందుకు సామాగ్రిని పైకి తీసుకువెళ్తున్న క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. ఇదే సమయంలో తరగతి గదిలోకి వెళుతున్న ఉపాధ్యాయురాలు జ్యోత్స్నపై పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. పాయకరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీచర్ మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలు జ్యోత్స్నాబాయి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. క్రేన్ కూలిన ఘటనపై విచారణకు ఆదేశించారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే రైతులు సిఆర్డీఏ కార్యాలయానికి రావాలని సూచించారు. అమరావతిలోని వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. అంగన్వాడీ, హెల్త్ సెంటర్ భవనాలను మంత్రి పరిశీలించారు. రాజధానిలో రోడ్లు, మౌలిక వస్తుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 3 ఏళ్లలో నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం. అవి దాదాపు బిల్డింగ్స్, దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది. జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 15 అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేశాం. బిల్డింగ్స్ పైన పూర్తయింది, బిల్డింగు, ఇంటర్నల్ బిల్డింగ్ అంతా. హెల్త్ సెంటర్స్ ఒక 14 కూడా పూర్తయిపోయిన వరకు. స్కూల్స్, ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే 14లో 12 పూర్తయినాయి, మరొక 2 వర్క్ జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్గా వాటిని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్కి ఇచ్చారో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు కానీ, లేఅవుట్ రోడ్స్ 1500 కిలోమీటర్లు కానీ, అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే గత 4 నెలల్లో వర్షాలు ఈ సంవత్సరం అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది. ఏదేమైనప్పటికీ యాక్చువల్ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అది అనుకున్న ప్రకారం, టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాలు అన్ని వర్క్స్ పూర్తవుతాయి. అయితే అధికారులకు ఏదైతే భవనాలు ఇచ్చామో, 4000 చేసామో అవి మాత్రం మార్చి ఎండింగ్లో పూర్తయ్యేటట్టుగా, ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ 1.5 year లోపల, లేఅవుట్ రోడ్స్ 2.5 years లోపల, ఐకానిక్ టవర్స్ 3 years అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు సిఆర్డీఏ రివ్యూ చేస్తూ ముందుకు సాగుతుంది. 100% ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి లాటరీ పద్ధతిలో, లేఅవుట్ వేసి లాటరీ పద్ధతిలో ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం 69,421 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,433 ప్లాట్లు వాళ్ళకి అలాట్ చేసాం. కేవలం 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలా. ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ఇస్తే ఆ ఊర్లోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి. అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లో. కాబట్టి దయవుంచి నేను చెప్తున్నాను ఇలా. కాబట్టి దీన్ని రాంగ్ గైడ్ చేయొద్దని చెప్తున్నాను. ఏదైనా ఉంటే రండి, అమరావతి సిఆర్డీఏకి రండి, చక్కగా డిస్కస్ చేయండి, అధికారులు పిలిపిస్తాం, సాల్వ్ చేస్తామని మరొకసారి అమరావతి రైతు సోదరులకు నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలు రాత్రి వేళ్లలోనూ పనులు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే సిఆర్డీఏ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించిన ప్రభుత్వం జనవరి నాటికి కొన్నింటిని వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తోంది. చివరి దశలో ఉన్న భవనాల నిర్మాణం పూర్తి చేసి వాటిని వినియోగించేందుకు వీలుగా పనులు వేగంగా జరుగుతున్నాయి. అమరావతిలో పనులు జోరందుకున్నప్పటికీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రభుత్వం అంతగా దృష్టి సారించడం లేదని రాజధాని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులు జోరందుకున్నాయి. 3.62 ఎకరాల్లో 7 అంతస్తులతో సిఆర్డీఏ కార్యాలయం ఇప్పటికే సిద్ధం కాగా ఇటీవల సీఎం చంద్రబాబు దానిని ప్రారంభించారు. సిఆర్డీఏ కార్యాలయం ఎదురుగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో పురపాలక శాఖ అనుబంధ విభాగాల కార్యాలయాలు నిర్మించారు.
రాజధాని పరిధిలో 360 కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాలు కొన్ని ఇప్పటికే పూర్తికాగా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల భవన సముదాయాలకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ప్రధానమైన సివిల్ వర్క్స్ పూర్తయినప్పటికీ డ్రైనేజీ, విద్యుత్ ఉపకరణాలు, లిఫ్టులు, తాగునీటి సరఫరా కనెక్షన్లు వంటి అదనపు సౌకర్యాల పనులు కొంతమేర పెండింగ్లో ఉన్నాయి. కొద్ది నెలల్లో ఈ పనుల్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తుందంటే డబుల్ ఇంజిన్ సర్కార్తో ముందుకెళ్తుంది కాబట్టి ఫండ్స్ ప్రాబ్లం కూడా లేదు కాబట్టి అనుకున్న టైంకి రీచ్ అవ్వాలని చెప్పి మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి అనుకున్న టయానికి వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నారు. అదే రకంగా ఏది వచ్చినా కూడా విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు వీళ్ళంతా వర్క్ ఆపకుండా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా చాలామంది మెషినరీ వచ్చింది, చాలామంది లేబర్ కూడా మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ వర్క్ని కంప్లీట్ చేయడం అనేది విత్ ఇన్ ది పీరియడ్ ఏ టార్గెట్ తోటి అయితే పెట్టుకున్నారో ఆ టార్గెట్ కంప్లీట్ చేసేస్తారు. ఒక నిర్దిష్ట సమయాన్ని పాటిస్తూ ఆ సమయంలో ప్రతి ఒక్క పని కూడా కంప్లీట్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సిఆర్డీఏ వారు కూడా ఆ విధమైనటువంటి పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. అదేవిధంగా రైతులకు ఉండేటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఇప్పటికే సిఆర్డీఏ వారు పరిష్కారక పోర్టల్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ పోర్టల్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఇంకా ఎక్విజేషన్ చేయనటువంటి భూములు ఏదైతే ప్లాట్లు ఇచ్చారో ఆ ప్లాట్లు చిన్న చిన్న రైతులకు మరొక ఆప్షన్ ఇచ్చి ఇంకొక చోట వేరే చోట లాటరీలో తీసి వాళ్ళకి ఆ ప్లాట్లు కేటాయించేటువంటి సత్వర ఏర్పాట్లు చేయాలి. కూటమి ప్రభుత్వానికి, నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతి నిర్మాణ పనులు అద్భుతంగా జరుగుతున్నాయి, కానీ దానిని ఫోకస్ చేయటం లేదు, ప్రజలకు తెలియట్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ఎంత బాగా జరుగుతున్నాయని తెలియజేయటం లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఈ కంపెనీ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు అమరావతి రైతులనే లోపలికి వెళ్ళి చూసేటువంటి అవకాశం కూడా రానివ్వటం లేదు. కాబట్టి ఈ అభివృద్ధిని మీడియా ముఖంగా అందరికీ తెలియజేసే విధంగా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తుళ్లూరులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రధాన బ్లాక్ పనులు చివరి దశకు వచ్చాయి. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఐటీ టవర్ల నిర్మాణానికి ఎల్ఎన్టీ సంస్థకు 10 ఎకరాలు కేటాయించింది. ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో 600 కోట్లతో ప్రవాసాంధ్రులు ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తున్నారు. హ్యాపీ నెస్ట్ పేరుతో నేలపాడు వద్ద 12 టవర్లలో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. 930 కోట్లతో పైల్స్ ఫౌండేషన్ నిర్మాణం జరుగుతోంది. 40 కిలోమీటర్ల పరిధిలో కొండవీటివాగు, పాలవాగును అభివృద్ధి చేస్తున్నారు. శాఖమూరు, కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. 2027 మార్చికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయించారు. బాబు గారు కూటమి ఆధ్వర్యంలో ఏ నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ప్రపంచానికి తెలియటం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు చాలా తక్కువగా వస్తున్నారని మేమందరం భావిస్తున్నాం. ఒక 50 లక్షల నుంచి 1 కోటి మంది వస్తారన్న అంచనాతో ఈ నగర నిర్మాణం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి అనేది రైతులుగా మాకు తెలియట్లేదు. అంటే ఇక్కడ కొన్ని సంస్థలు ఏర్పాటు జరిగి ఉపాధి కల్పన జరిగితే మాత్రమే ఇక్కడ తీసుకున్న భూమికి, ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన సంస్థల ఏర్పాటుకి అన్నిటికీ న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాం. ఇది సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళు తెలియజేయాలండి. ఇక్కడ చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, జరగట్లేదని చెప్పి మేము అమరావతి రైతులుగా మేము మన కోసం చెప్పట్లేదండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పనులు ఎలా జరుగుతున్నాయో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే చేస్తే కొంచెం అందరూ కలిసి ఒక చెయ్యేసి సహాయం చేయండి ఆయన కోసం. అంతేగాని ఎవరు రాళ్ళు వేయడానికి మాత్రం ప్రయత్నించొద్దు. మేము ప్రతి ఒక్కరిని అదే కోరుకుంటున్నామండి. అభివృద్ధి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కావాలి కాబట్టి, రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలండి, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అవ్వాలి కాబట్టి అందరూ తలా చేసి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు, చిక్కుముళ్లు తొలగించేందుకే కూటమి ప్రభుత్వానికి మొదటి 8 నెలలు సరిపోయింది. పాత ధరలకు పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో కూటమి ప్రభుత్వం ఆ కాంట్రాక్టులను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చింది. రాజధానిలో ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని 73 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసింది. టెండర్లు మళ్లీ పిలవాల్సి రావడంతో అంచనా వ్యయం 20-25% పెరిగింది. అంటే 15,000 కోట్ల వరకు అదనపు భారం పడింది. నెల్లూరు జిల్లాలో 107 కిలోమీటర్ల సముద్ర తీర రక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. సముద్ర తీర రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమం క్రింద అటవీ శాఖ అధికారులు పనులు ప్రారంభించారు. తీరం పొడవునా మొక్కలు పెంచి గ్రీన్ వాల్ గా మార్చాలని నిర్ణయించారు. సముద్రపు అలలు గ్రామాల మీదకు పోటెత్తకుండా తాటి చెట్లు, మడ అడవులు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అటవీ శాఖతో పాటు మరికొన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమం శరవేగంగా జరుగుతుందని
నెల్లూరు జిల్లా అటవీ శాఖ అధికారి మెహబూబు బాషా తెలిపారు. అందరం కూడా ఏంటంటే వాట్ ఎవర్ వేకెంట్ ల్యాండ్స్ అవైలబుల్ దట్ విల్ బి టర్న్ టు ది గ్రీన్ గ్రీన్ వాల్. ఒక ప్రొటెక్టివ్ షెల్టర్, ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అనేది ఉండాలి. ఈ న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మనం చూసాం, మనం మంతా తుఫాన్ అప్పుడు కూడా అలాంటివి వచ్చినప్పుడు డివాస్టేట్ అవ్వకుండా పబ్లిక్ని కానీ తర్వాత పబ్లిక్ ప్రాపర్టీస్ని కానీ సేఫ్ గార్డ్ చేయడం కోసం అని చెప్పి ఒక వాల్ లాగా ఈ గ్రీనరీ డెవలప్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. దాన్నే గ్రేట్ గ్రీన్ వాల్ అని చెప్పి చెప్తూ ఉన్నాము. దాంట్లో 5 కిలోమీటర్స్ విడ్త్లో ఉన్నటువంటి ఆల్ కోస్టల్ ఏరియాస్లో ఉన్న అవైలబుల్ రెవెన్యూ ల్యాండ్స్ కావచ్చు, ఫారెస్ట్ ల్యాండ్స్ కావచ్చు, వాటన్నిటిని ఐడెంటిఫై చేసి దానికి ఒక ఏపీఓ ప్రిపేర్ చేసి స్కీమ్ ప్రిపేర్ చేసి దాంట్లో పెట్టి డబ్బులు తీసుకొని చేయడం జరుగుతుంది. అది నెక్స్ట్ ఇయర్కి విరివిగా చేస్తామండి. ఈ ఇయర్ మేము 1 లక్ష ఆల్రెడీ పల్మరా డిబ్లింగ్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ ఈ కోస్ట్ ముందుకు రావడము, తర్వాత బెడ్ అంతా కూడా కోసుకొని వెళ్ళిపోవడం అలా కాకుండా అఫారెస్టేషన్ చేస్తే ఆ బండ్ అంతా కూడా స్టెబిలైజ్ అయ్యి ఆ శాండ్ అంతా కూడా కొంచెం స్టెబిలైజ్ అవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు గతంలో కూడా చాలా చేశాము. అవి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మళ్ళీ మనము ఈ కోస్టల్ బెల్ట్ మీద అంత ఫోకస్ చేయలేదు. ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్లో ఈ ఇయర్ కూడా ఒక 980 హెక్టార్స్ వరకు ప్లాంటేషన్స్ చేసి ఉన్నాము. అది కాకుండా నెక్స్ట్ ఇయర్ ప్యూర్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కోస్టల్ ఏరియా టు ప్రొటెక్ట్ కోస్టల్ పీపుల్. ఈ కోస్టల్ షీల్డ్ లాగా ఉండాలనే దాని గురించి చేస్తూ ఉన్నాం. గూగుల్ కోసం భూములు ఇచ్చిన వారి అకౌంట్లోకి శనివారం నుంచి పరిహారం జమ కానుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. భూములిచ్చిన రైతులను ప్రలోభపెట్టే దళారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. తర్లువాడలోని గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరించిన భూములకు ఎక్కువ ధర ఇస్తామని రైతులను తప్పుదోవ పట్టిస్తున్న దళారుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. సర్క్యూట్ హౌస్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్తో కలిసి రైతులతో ఆయన సమావేశమయ్యారు. రైతుల అభ్యర్థన మేరకు ఎకరాకు నిర్ణయించిన 17 లక్షల ధరను ప్రభుత్వం 20 లక్షలకు పెంచిందని, అదే సమయంలో ఎకరానికి 20 సెంట్లు చొప్పున తర్లువాడ పరిసరాల్లో భూమి కూడా ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. రికార్డుల్లో లేని ఆక్రమణదారులకు ఎకరానికి 8.5 లక్షల చొప్పున నిర్ణయించిన ధరను 10 లక్షలు చేశారని తెలిపారు. శనివారం నుంచి పరిహారాన్ని నేరుగా రైతుల అకౌంట్లలోకి జమ చేయనున్నట్లు ప్రకటించారు. కొందరు దళారులు తమ వద్దకు వచ్చి 2 ఎకరాలకు 55 సెంట్లు అభివృద్ధి చేసిన భూమి సహా 1,15,00,000 నగదు కూడా ఇస్తామని 2-3 రోజులుగా సమావేశాలు నిర్వహించనున్నట్లు రైతులు ఫిర్యాదు చేశారు. గతంలో తమకు తెలియకుండా తమ పేర్లతో కోర్టులో కేసులు వేశారని రైతులు గుర్తు చేశారు. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్డీఓ సంగీత్ మాధుర్ చెప్పగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆ దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆనందపురం సీఐని గంటా ఆదేశించారు. పరిహారంతో పాటు ఇళ్ల నిర్మాణం కోసం ఇస్తామన్న 3 సెంట్ల ప్రభుత్వ స్థల విస్తీర్ణాన్ని 5 సెంట్లకు పెంచాలని, గతంలో స్కిల్ డెవలప్మెంట్ భవనానికి స్కూల్కు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఆమోదయోగ్యమైన రైతుల కోరికలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని గంటా హామీ ఇచ్చారు. అరటిపండు తినడానికి తీయగా ఉంటుంది, కానీ దాన్ని పండించే రైతుకు మాత్రం చేదును మిగుల్చుతోంది. ఓవైపు సిగటోగా ఫంగస్ సోకి గెలలు రాలిపోతున్నాయి, మరోవైపు కొనేవారు లేక పంటంతా తోటలోనే మిగిలిపోతుంది. అరటి తోటల సాగు కోసం లక్షల్లో పెట్టుబడి పెట్టిన అనంతపురం జిల్లా కదళీ ఫల కర్షకులు కన్నీరు పెడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో పంటంతా గొర్రెలు, మేకలకు ఆహారంగా వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో దాదాపు 30,000 ఎకరాల్లో రైతులు అరటి పంట సాగు చేశారు. నెల రోజుల పాటు కురిసిన వర్షాలు, చల్లని వాతావరణం వల్ల చాలా చోట్ల పంటకు సిగటోగా ఫంగస్ సోకింది. దీనివల్ల ఆకులు చీలిపోయి గెలలు ఒక్కసారిగా మాగిపోయి నేల కూలుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో గెలల నాణ్యత బాగుండడంతో వ్యాపారులంతా ఆయా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా జిల్లాలోని పంటంతా తోటల్లోనే ఉండిపోయింది. మన దేశం నుంచి అరటి ఎక్కువగా ఇరాన్, ఇరాక్లకు ఎగుమతవుతోంది. ఈసారి ఆయా దేశాల్లో వినియోగం తగ్గింది. ఎగుమతులకు కావలసిన పంటను ముంబై పోర్టు దగ్గరగా ఉండడంతో రవాణా ఖర్చులు తగ్గించుకోవడానికి వ్యాపారులు మహారాష్ట్ర నుంచి పంపిస్తున్నారు. అనంతపురం జిల్లా వైపు కన్నెత్తైనా చూడటం లేదు. చేసేది లేక కొంతమంది రైతులు పంటను పశువులు, గొర్రెలకు మేతగా పడేస్తున్నారు. మరికొంతమంది అరటి తోటల్ని జేసీబీ యంత్రాలతో తొలగించేస్తున్నారు.
సంవత్సరాలుగా నేను అరటి సాగు చేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం ఉన్న ఇబ్బందులు ఏ సంవత్సరం కూడా చూడలేదు. ఆస్తులు తాకట్టు పెట్టి బయట అప్పులు తెచ్చి 1.5 కోటి పెట్టుబడి పెట్టాను. ఈ 1.5 కోటికి కనీసం ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇప్పుడు నేను కొట్టిన 70 టన్నులు కూడా 6 రూపాయలు 5 రూపాయలతో కొట్టాను. ఇప్పుడు కనీసం మీరు ఎంతో కొంత ఇచ్చి తీసుకుపోండి, మీరు అలా ఇయ్యలేకపోతే ఫ్రీగా కొట్టుకోండి అని చెప్తున్నాం. ఇంతవరకు అయితే అధికారులు కూడా ఏమి జరిగింది, ఎందుకు మీరు నష్టపోతున్నారు, దీనికి తగు చర్యలు ఏమన్నా మేము తీసుకుంటాం, వ్యాపారస్తులతో మాట్లాడతాం, పంపిస్తాం అనే వాదన ఎక్కడ వినపడడం లేదు. ఈ రోజు ఒక మొక్కకు స్టార్టింగ్ నుంచి 170 రూపాయల నుంచి 200 రూపాయలు వస్తుంది. నాటి నుంచి కటింగ్ వచ్చేంత వరకు ఒక కర్ర కావాలంటే 50 రూపాయలు పడుతుంది. మొక్క 25 రూపాయలు పడుతుంది. పట్లేరు మంచి చెడ్డు అంతా చాలా కష్టం. ఒక ఎకరాకు వచ్చేసి 2 నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ రోజు రేటు మాకే 30,000 అడగలేదు, 10 నుంచి 15,000 వస్తే చాలు. ఆ ఫిగర్ ఉన్నా కూడా రైతు గిట్టుబాటు ధరలో నిలుస్తాడు. ఇంకొకటి ఇక్కడికి నార్పల ఏరియాకు రేటు కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ 10,000 రూపాయలు కొడుతుంటే ఇక్కడ 3,000 రూపాయలు కడుగుతున్నారు. దళారుల ప్రవర్తము, ఈ వ్యవస్థ సేమ్, మళ్ళీ వాళ్ళ క్వాలిటీ మా క్వాలిటీ అంతా ఒకటే ఉంటుంది. దీనివల్ల ఏదో మాకు అందు దొరకడం లేదు. గతేడాది అరటి టన్ను 28,000కు పైగా పలకగా ఈసారి టన్ను 1000కి పడిపోయిందని, అంటే కిలో రూపాయికి కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి అప్పు చేసి మరీ 2 లక్షల వరకు ఖర్చు చేశామని, ఇప్పుడు అప్పులకు వడ్డీ కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 ఎకరాలు సాగు చేస్తాను. గెలలు బాగా పాకానికి వచ్చే టైంలో రేట్ లేదు. 7 ఎకరాలకు ఎకరాకు వచ్చేసి 2.5 లక్ష అవుతుంది మాకు. కానీ ఈరోజు ఎవరైనా కానీ 5,000 ఇచ్చి కొట్టుకొని అన్నా కూడా కొట్టలేకోకుండా పోతున్నారు. నాకు ఇప్పుడు నష్టం అంటే కనీసం అంటే ఒక 10-15 లక్షలు పైనే నష్టం వస్తుంది. ఒక టన్ను వచ్చి 500తో బంగపైన కూడా తోటలోకి రాలి వ్యాపారస్తులు మేము ఏ వాళ్ళనే కడపడాలా, సంవత్సరం పడిన పెట్టుబడి పెట్టి అప్పు తెచ్చి ఈ రోజు నోటికాడికి పంట నోటికాడికి వచ్చిన తర్వాత ఒక కిలో వచ్చి 10 రూపాయలు అంటే ఏ వాళ్ళనే కడపడాలా, అప్పు తెచ్చి పెట్టుకున్నాం పెట్టుబడి. కానీ మా అప్పుల పరిస్థితి ఎట్లా, మా భార్య బిడ్డలు బతికించుకుంటే ఎట్లా? ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా రైతు గురించి ఎవరైనా చర్య తీసుకుంటున్నారా ఏ ప్రభుత్వం గానీ? తాజాంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసు నిందితులకు విజయవాడ ఏసీబీ మరోసారి రిమాండ్ పొడిగించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, మద్యం నిందితులకు రిమాండ్ను ఎప్పటి వరకు పొడిగించారు? పవిత్ర, కొద్దిసేపటి కిందటే విజయవాడ ఏసీబీ కోర్టులో మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల 5 వరకు అంటే డిసెంబర్ 5 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం 49 మంది నిందితులు ఉండగా ఇప్పటి వరకు 13 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఆ 13 మందిలో 5 బెయిల్ పైన విడుదలయ్యారు. మిగతా నిందితులు ఇటు గుంటూరు అదేవిధంగా విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే ఇందులో ఇటీవల 3 నిందితులకు 31, 32, 33 ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప 3 నిందితులకు ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26న దిగువ కోర్టులో ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు వాళ్ళు కూడా బెయిల్ పొందిన వాళ్ళు కూడా నిబంధనల ప్రకారంగా ప్రతి వాయిదాకి రిమాండ్ ఉన్నటువంటి రోజున ఖచ్చితంగా వాళ్ళు కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు న్యాయమూర్తి రిమాండ్ విధిస్తున్న సందర్భంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఆ 3కి హైకోర్టు ఉత్తర్వుల్లో ఎటువంటి నిబంధనలు పేర్కొన్నారు అనే విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాత వాళ్ళకి రిమాండ్ కొనసాగింపు, అదే రిమాండ్ ఎలాగా కొనసాగించాలి, అదే రిమాండ్ డేట్ ఎప్పటి వరకు వేయాలి, వాళ్ళకి ఎలా వర్తించాలి అనే విషయాన్ని చెప్తానని కొద్దిసేపటికి వాయిదా వేశారు. అయితే మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో 3 కాకుండా 13 మంది కాకుండా మిగతా 10 మంది నిందితులకు డిసెంబర్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల తీసుకున్నటువంటి పరిణామాలు చాలా కీలకంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఇటు అనిల్ చోక్రా అరెస్టు తర్వాత అనిల్ చోక్రాని అదుపులోకి తీసుకుని విచారించిన క్రమంలో దాదాపు చాలా కీలక విషయాలు, అంటే ఇప్పటి వరకు రానటువంటి కీలక విషయాలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇందులో షెల్ కంపెనీల ద్వారా ఈ నగదు
తరలించారు ముడుపుల నగదు అనేది ప్రాథమికంగా తెలిసిన కొన్ని 1-2 కంపెనీల పేర్లు తెలిసినప్పటికీ ఈ అనిల్ చోక్రా ప్రధానంగా 35 కంపెనీలను మానిటరింగ్ చేస్తున్నారని గుర్తించడము, ఆయన దగ్గర వివరాలు సేకరించడము, విశాల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ప్రధానంగా ఆయన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుని దానికి అనుసంధానంగా అందులో వచ్చినటువంటి ఈ ముడుపుల నగదుని దానికి అనుసంధానంగా ఉన్న 2 లెవెల్ ఖాతాలోకి మార్చారనేది సిట్ తాజాగా నిర్ధారించింది. అనిల్ చోక్రా రిమాండ్ విషయంలో కూడా పర్టికులర్ గా వాటన్నిటిని పొందుపరిచారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉంది. వాటిల్లో ఖాతాల్లో లావాదేవీలు పరిశీలించాల్సి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించినటువంటి ఆస్తులు ఈ ముడుపులో నగదు నుంచి ఈ ఆస్తులు కూడబెట్టారని, కొన్ని స్థలాలు కొన్నారనే విషయాన్ని ఇటువైపు సిట్ అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదించటము, దానికి సంబంధించి ఆస్తుల అటాచ్మెంట్ కి సంబంధించి జీవో కూడా ఈ రోజు ఇటీవల ఇచ్చారు. 2 రోజుల కిందట ఆ జీవో కూడా వచ్చింది. దాన్ని కోర్టులో పెడతారు. అంటే వీటికి సంబంధించి ఇంకా తాజాగా కొన్ని ఆధారాలు ఇంకా విషయాలన్నీ బయటికి వస్తూ ఉన్నాయి. ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో వ్యక్తిగతంగా న్యాయమూర్తికి కొన్ని విషయాలు తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని, తాను మద్యము కేసులో కావాలని ఇరికించారని, దాంతో పాటు తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం అసలు తాను జీవనోపాధి కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నానని, ఆ వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో ఈ ముడుపుల నగదును తీసుకువచ్చి దానికి కలిపారని, తన తర్వాత వారసులుగా తన కొడుకులు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఏదైనా సరే అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకొని దానిపైన విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి తెలిపారు. ఈ మిగతా మరికొద్ది సేపట్లో మిగతా డిఫాల్ట్ బెయిల్ పొందినటువంటి నిందితులకు కూడా రిమాండ్ సంబంధించిన అంశం పైన వాళ్ళకు కూడా నిర్ణయము మరికొద్ది సేపట్లోనే తెలుపుతారు. పవిత్ర. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్. ఆరబెట్టిన పత్తిని నేరుగా వాహనాల్లో నింపి తీసుకురావడం ద్వారా రైతులు మంచి ధర పొందవచ్చని మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత తెలిపారు. నాణ్యతాపరమైన లోపాలుంటే పత్తిని తిరస్కరించే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 కొనుగోలు కేంద్రాలను గుర్తించామన్న కమిషనర్ 34 చోట్ల కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుని అందులో నిర్దేశించిన రోజున వారికి కేటాయించిన కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకువెళ్లాలని వివరించారు. తేమ శాతం పెంపుతో పాటు రంగు మారిన పత్తి కొనుగోలు విషయంలో కేంద్రానికి లేఖ రాశామని చెబుతున్న మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీతతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి. మార్కెటింగ్ శాఖ దీన్ని పర్యవేక్షిస్తుంది. మనతో పాటు కమిషనర్ సునీత గారు ఉన్నారు. మేడం, ఎట్లా ఇప్పుడు ఈ పత్తి కొనుగోలుకు సంబంధించి ప్రక్రియ ఎలా జరుగుతోంది? ఎన్ని చోట్ల కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారేంటి అసలు? అక్టోబర్ 29 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 64 కేంద్రాలు నోటిఫై చేయగా అందులో 34 కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. ఈ నేటికి దాదాపుగా 23 మిల్స్లో దాదాపు 90,000 క్వింటాల ప్రత్తి సేకరించడం జరిగింది. తద్వారా దాదాపుగా 3,200 మంది రైతులకు 64 కోట్లు కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకొచ్చే రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? నాణ్యమైన పత్తి ఇక్కడ తీసుకొచ్చేందుకు, వాళ్ళకు మంచి ధర దక్కేందుకు ఎలాంటి సూచనలు వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంది? ఆర్ఎస్కోలో సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను మన రైతు సేవా కేంద్రాల్లో విఏకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా సీఎం యాప్, కపాస్ కిసాన్ యాప్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలా అనే విషయం గురించి వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రైతులు ఇప్పటికే సీఎం యాప్లో రిజిస్ట్రేషన్స్ అనేవి చాలామంది చేసుకున్నారు. అందులో కపాస్ కిసాన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని ఆయా తారీఖు నందు వారు ఆయా మిల్లులకు తమ ప్రత్తిని తీసుకురావాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైతులు తమ ప్రత్తిని తీసుకొచ్చే ముందు FAQ ప్రమాణాలకు అనుగుణంగా, కనీస నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తప్పనిసరిగా తమ ప్రత్తిని పూర్తి స్థాయిలో ఎండబెట్టి, ఆరబెట్టి, లూజ్
లూజ్ పత్తిని మిల్లుకు కనుక తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా వారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర 8,110 రూపాయలు పర్ క్వింటాల్ తప్పనిసరిగా లభించే అవకాశం ఉంటుంది. 10 నుంచి 15% పైగా ఇప్పటికీ తేమ శాతం అనేది మనకు కనిపిస్తోంది. దీనికి గాను మనం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది ఏంటంటే తప్పనిసరిగా వారు ప్రతి తీత తర్వాత వారు గ్రేడింగ్ చేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఆరబెట్టుకొని లూజ్ పత్తిని తీసుకురావడానికి కోరడమైనది. ఈ తేమ శాతం నిబంధన తొలగించడం, అదేవిధంగా కొంత ఎక్కువ సడలింపు కూడా ఇవ్వడానికి మనం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నట్టయితే కొంతమంది రైతులు అవగాహన లేక యూరియా సంచుల్లో ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకురావడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ దారాల కారణంగా మరి ఈ పత్తి పంట నాణ్యత యార్ను తీసిన తర్వాత అఫెక్ట్ అవుతుంది. దాన్ని గుర్తించడానికి కూడా అవకాశం లేదు అని సీసీఐ వారు చెప్తున్నారు. తప్పనిసరిగా రైతులందరూ కూడా ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా వీలైనంత వరకు లూజ్ పత్తిని ట్రాక్టర్స్ లేదా లోకల్ వెహికల్స్లో తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా వారికి ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు లభించే అవకాశం ఉంటుంది. ప్రతి సీజన్లో మొత్తం స్ట్రీమ్లైన్ చేయడానికి మిల్లర్స్ మోనోపోలీని నిరోధించడానికి కానీ ఈ కపాస్ కిసాన్ యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కపాస్ కిసాన్ యాప్ ద్వారా మరి L1, L2, L3 సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. తద్వారా కెపాసిటీ మేరకు జిన్నింగ్ పర్ డే ఎంత చేయగలరు అనే కెపాసిటీ మేరకు, అదేవిధంగా వారు టెండర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చినటువంటి L1, L2 సిస్టమ్ మేరకు వారికి కేటాయింపు జరుగుతోంది. అన్ని మిల్లు ఒకేసారి ఒకే సమయంలో ఓపెన్ లేవు కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే జిన్నింగ్ మిల్స్ L1గా ప్రకటింపబడ్డారో ముందుగా వారు మాత్రమే ఈ ప్రత్తిని పొందుతారు. అదేవిధంగా వారి కెపాసిటీ ఆప్టిమమ్ లెవెల్స్కి వచ్చినప్పుడు L2, L3, L4 చొప్పున వారి మిగతా మిల్స్ను కూడా విడుదల చేయడం జరుగుతుంది. తద్వారా మోనోపోల్ అనేది పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మ్యాపింగ్ విషయంలో ఇబ్బంది లేదు. నియర్ బై లేదా పక్క జిల్లా రైతులు కూడాను ఈ మిల్లుకు వచ్చి అమ్ముకోవడానికి అవకాశం కల్పించబడింది. టైం లైన్ ఏమైనా పెట్టాము, ఎప్పటి వరకు మనం ఈ కేంద్రాలు తెరుచుంటాం, టైం లైన్ ఉంటుందా లేదా ఎట్లా మ్యామ్? పూర్తి స్థాయిలో దిగుబడి అంతా అయ్యేంత వరకు సాధారణంగా ఈ కేంద్రాలన్నీ ఓపెన్లో ఉంటాయి. గత సంవత్సరం చూసుకున్నట్టే దాదాపు మార్చి వరకు కూడా ఈ కేంద్రాలు పనిచేస్తాయి. మనకు ప్రత్యేకంగా ఈ సీజన్ పీక్ సీజన్ అనేది నవంబర్ చివరి వారం నుంచి పూర్తిగా డిసెంబర్ నెల అంతా కొనసాగుతుంది. కాబట్టి ఆ సమయం నాటికి అన్ని కేంద్రాలు తెరుచుకుంటాయి, అన్నీ పనిచేస్తాయి. తద్వారా రైతులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మనకు 5 గంటల వరకే సాయంత్రం అలో చేయడం జరుగుతుంది. అయితే మనం గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి 6 గంటల వరకు 1 గంట సమయం అదనంగా మనం కోరడం జరిగింది. దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి సీసీఐ వారు కూడా ఒప్పుకున్నారు. ఇది మార్కెటింగ్ కమిషనర్ సునీత చెప్తుంది. పత్తి కొనుగోలుకు సంబంధించి రైతులు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి ధర పొందవచ్చు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. పోలీసుల నిఘా పెద్దగా లేని చోట్ల పూర్తిగా మాస్ ప్రాంతాలు, చుట్టుపక్కల వారు దృష్టి సారించని ఏరియాలను తలదాచుకునేందుకు మావోయిస్టులు ఎంచుకున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతా బలగాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో జనావాసాల్లోకి వచ్చిన మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. కానూరు కొత్త ఆటోనగర్, గన్నవరంలోని ఇళ్లలో 32 మందిని పోలీసులు, ఆక్టోపస్ బృందాలు అరెస్టు చేశాయి. అన్ని చోట్ల వీరికి కొందరు స్థానికులు సాయం చేసినట్లు సమాచారం. నిఘా లేని ప్రాంతాలు, వలసొచ్చిన వారు ఎక్కువగా నివసించే ఏరియాలు, మాస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను మావోయిస్టులు షెల్టర్ జోన్లుగా ఎంచుకున్నారు. విజయవాడ నగర శివారు రామవరప్పాడు రైల్వే స్టేషన్ పక్కనే రైవస్ కాలువ ఒడ్డున అద్దెకు తీసుకున్న రేకుల ఇంట్లో భీమా అలియాస్ రంగు, అతని భార్య మంగి ఉన్నారు. గుర్కాపూర్లో పోలీసులపై చేసిన దాడిలో రంగు ఓ కాలు కోల్పోయాడు. కృత్రిమ కాలుతో నడుస్తూ ఉంటాడు. ఆగస్టు చివరి వారంలో ఈ రేకుల ఇంట్లోకి వీరు అద్దెకు దిగారు. జాతీయ రహదారి రోడ్డు పనుల కోసం వచ్చామని, 5-6 నెలలు ఉండి వెళ్తామని ఇంటి యజమానికి చెప్పారు. పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. తొలుత పోలీసులు ఇంటి తలుపు తట్టారు. రంగు తలుపు తీశాడు. మీరెవరని ప్రశ్నించగా తాము గ్రామ సచివాలయ ఉద్యోగులమని వారు సమాధానమిచ్చారు. రంగుకు అనుమానం రాగానే తలుపులు మూసివేశాడు. బలగాలు బలవంతాన తలుపులు నెట్టి లోపలకు వెళ్లాయి. వారిపై కత్తితో రంగు దాడికి దిగగా పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అతని భార్య మంగి కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ పెద్దగా కేకలు వేసింది. ఆమెను వాహనం ఎక్కించడానికి తీవ్రంగా ప్రయాసపడాల్సి వచ్చింది. కృష్ణా జిల్లా రిజిస్ట్రేషన్ నెంబర్ గల ద్విచక్ర వాహనంపై వారు తిరుగుతుండేవారని ఇరుగు పొరుగు చెప్పారు. స్థానికంగా ఎవరైనా వీరికి సాయం చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
కానూరు కొత్త ఆటోనగర్లోని వాణిజ్య భవనంలో 3వ అంతస్తులో అద్దెకు రజని అనే మహిళ మాట్లాడినట్లు తెలిసింది. భవనం యజమాని విదేశాల్లో ఉంటున్నారు. సూపర్వైజర్ ఒకరు భవనాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆ భవనానికి టూలెట్ బోర్డు ఉండటంతో చూసి సూపర్వైజర్ ను సంప్రదించి దాదాపు 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల గోదామును నెలకు 40,000 అద్దెకు మాట్లాడుకున్నారు. రోడ్డు పనులు చేసేవారు 6 ఉంటారని మాత్రమే చెప్పారు. అడ్వాన్స్ గా 10,000 చెల్లించి మిగిలింది ఈ నెలాఖరుకు ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఏకంగా 27 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. రోజు వీరి కోసం కారులో 2 పూటలా భోజనాలు వచ్చాయి. ఎవరు వీరికి ఆహారం పంపించారన్న అన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు. మావోయిస్టుల్లో ఒకరు చికిత్స కోసం గన్నవరంలో పిన్నమనేని ఆసుపత్రి సమీపంలో అద్దెకు తీసుకుని ఉన్నారు. ఆపరేషన్ జరిగిన రోజు కానూరులో పట్టుబడిన వారిచ్చిన సమాచారం మేరకు గన్నవరంలో ఒకరిని అరెస్టు చేశారు. విజయవాడ శివారు ప్రసాదంపాడులోని విజయ ఆగ్రో మిల్ రోడ్డులో రైలు పట్టాల పక్కన ఓ ఇంట్లోని మొదటి అంతస్తును మావోలు 3 నెలల క్రితం అద్దెకు తీసుకున్నారు. తమది గుంటూరు అని, ఏలూరుకు బదిలీపై వెళ్తున్నామని ముగ్గురు వచ్చి అద్దెకు మాట్లాడుకున్నారు. తమ చెల్లెలిని భర్త వదిలేశాడని, కొన్నాళ్లు ఇక్కడే ఉంటుందని, తమతో పాటు తీసుకెళ్లేందుకు భార్య తరపు బంధువులు అంగీకరించడం లేదని యజమానిని నమ్మించారు. ఆ ఇంట్లో మనీలా ఉంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో పారిపోయేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది. 4 పోలీసులను వెనక్కి నెట్టేసింది. గట్టిగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. గుణదల రైల్వే స్టేషన్ సమీపంలోని ఇంటి నుంచి లక్మా అలియాస్ జగ్గు అలియాస్ మదన్ ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతను ఏమరుపాటుగా ఉన్నందున సునాయాసంగా పట్టుకోగలిగారు. బొగ్గు మాఫియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఈడీ విస్తృతంగా సోదాలు చేస్తుంది. జార్ఖండ్లోని రాంచీ, ధన్బాద్ సహా 18 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో కోల్కతా, దుర్గాపూర్, హావ్డా సహా 22 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. సుమారు 100 మంది అధికారులు పోలీసులతో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోల్ మాఫియాకు చెందిన పలువురు నిందితుల ఇళ్లలో భారీగా డబ్బును, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అక్రమంగా బొగ్గు వెలికితీసి విక్రయిస్తున్న కోల్ మాఫియా వల్ల జార్ఖండ్ ప్రభుత్వానికి వందలాది కోట్లు నష్టం వాటిల్లినట్లు వివరించారు. త్రిపురలోని ధలై జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు వ్యాను ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందారు. ఎస్కే పారా రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ దాటుతున్న వ్యానును ఓ ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ సహా 3 అక్కడికక్కడే దుర్మరణం చెందారని చెప్పారు. ప్రమాదం ధాటికి వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జైందని పేర్కొన్నారు. ఘటనకు గల కారణంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. బ్రెజిల్లోని బెలంలో COP30 సదస్సులో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. గురువారం COP సదస్సుకు సంబంధించిన సమావేశాలతో పాటు సంప్రదింపులు, వివిధ దేశాలు నెలకొల్పిన పెవిలియన్లు, మీడియా సెంటర్ వంటి కీలక ప్రదేశాలు ఉన్న బ్లూ జోన్లో మంటలు చెలరేగాయి. సదస్సుకు హాజరైన వేలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాద సమయంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా అక్కడే ఉన్నారు. యుఎన్ భద్రతా రక్షణ అధికారులు వెంటనే స్పందించి గుటెరస్ తో పాటు మిగిలిన వారిని కూడా బయటకు తరలించారు. మైక్రోవేవ్ లేదా విద్యుత్ పరికరం కాలిపోవటమే అగ్ని ప్రమాదానికి కారణమయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ సదస్సుకు భారత పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. ప్రమాద సమయంలో భారత ప్రతినిధి బృందంతో కలిసి ఆయన కూడా బ్లూ జోన్ లోపలే ఉన్నారు. ఘటన నేపథ్యంలో వారంతా సురక్షితంగా ఉన్నారని, మంటలు వ్యాపించిన వెంటనే బయటకు వచ్చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రముఖ మెక్సికన్ కళాకారిణి ఫ్రీడా కాహ్లో గీసిన స్వీయ చిత్రం న్యూయార్క్లో నిర్వహించిన వేలంలో దాదాపు 485 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. మహిళలు గీసిన చిత్రాల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్గా ఇది రికార్డు సృష్టించింది. గత రికార్డు 393 కోట్ల రూపాయల ధరను ఈ చిత్రపటం బద్దలు కొట్టిందని వేలం వేసిన సౌత్ బీ సంస్థ వెల్లడించింది. ది డ్రీమ్ అని పిలిచే ఈ కళాఖండంలో మంచం మీద ఆకులతో అలంకరించి ఉన్న బంగారపు దుప్పటి కప్పుకొని ఫ్రీడా నిద్రిస్తూ ఉంటుంది. మంచం చుట్టూ మేఘాలు కమ్ముకున్నట్లు ఆ చిత్రంలో కనిపిస్తుంది. మంచం పైన అస్థిపంజరం బొమ్మను గీసింది. 1940లో గీసిన ఈ చిత్రం
జీవనం మరణం మధ్య వారధికి ప్రతీకగా నిలుస్తోంది. 18 ఏళ్ల వయసులో ఓ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్రీడా కాహ్లో మంచం మీదనే చికిత్స తీసుకుంటూ ఈ అద్భుత కళాఖండాన్ని రూపొందించింది. అమెరికాలోని కెంటకీ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విమానం నుంచి ఇంజిన్ విడిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు బృందం నిర్ధారించింది. టేకాఫ్ అవుతుండగా విమానానికి ఎడమ వైపున ఉన్న రెక్క భాగంలోని ఇంజిన్ విడిపోవటం మొదలుపెట్టిందని, కాసేపటికే ఆ ఇంజిన్ విమానం నుంచి ఊడి ఎగిరిపడిందని తెలిపింది. దీంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని పేర్కొంది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రాగా వాటిని దర్యాప్తు బృందం విడుదల చేసింది. ప్రమాద సమయంలో విమానం కేవలం భూమికి 30 అడుగుల ఎత్తులోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. నవంబర్ 5న జరిగిన ఈ దుర్ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 2.8 లక్షల గ్యాలన్ల ఇంధనం ఉన్నట్లు నాడు అధికారులు వెల్లడించారు. దీనివల్లే ప్రమాద తీవ్రత భారీగా ఉందని పేర్కొన్నారు. ఒకప్పుడు ఇంట్లో ఒకరు పనిచేస్తే కుటుంబం హాయిగా జీవనం సాగించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భార్యాభర్తలు పనిచేస్తే గాని బతుకు బండి ముందుకు సాగని పరిస్థితులు చాలా కుటుంబాల్లో కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పోటీ పడకపోతే బతకలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ పరిస్థితి కొన్ని రోజులే ఉంటుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలిపారు. మళ్లీ పాత రోజులే వస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో అవసరం కోసం కాకుండా అభిరుచి కోసం ఉద్యోగం చేస్తారని మస్క్ జోస్యం చెప్పారు. అంతేకాదు డబ్బుకు కూడా పెద్దగా విలువ ఉండదని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ సాంకేతికత వల్ల భవిష్యత్తులో ఉద్యోగం చేయడం అనేది ఐచ్ఛికం మాత్రమే అవుతుందని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. డబ్బు కూడా అసంబద్ధంగా మారుతుందని మస్క్ జోస్యం చెప్పారు. కృత్రిమ మేధ పెరగడం, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని పారదోలుతాయని వివరించారు. వాషింగ్టన్లో జరిగిన యుఎస్ సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మస్క్తో పాటు ఎన్విడియా సీఈఓ జెన్సెంగ్ హువాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మస్క్ రాబోయే రోజుల్లో చేయడానికి పనులేమీ ఉండబోవని వివరించారు. అందుకు అది 10 ఏళ్లు లేదా 20 ఏళ్లైనా పట్టొచ్చని చెప్పుకొచ్చారు. ఉద్యోగం అనేది అవసరం కోసం కాకుండా అభిరుచిని బట్టి చేసే రోజులు రాబోతున్నాయని ప్రపంచ కుబేరుడు పేర్కొన్నారు. మస్క్ మాటలతో ఏకీభవించినట్లు ఎన్విడియో సీఈఓ జెన్సెంగ్ హువాంగ్ తలాడించారు. Sure. Well, if you say like in the long term, where will things end up? Long term, I don't know what long term is. Maybe it's 10, 20 years, something like that. For me, that's long term. My prediction is that work will be optional. Optional. So we'll take that. Yeah. I mean, it'll be like playing sports or a video game or something like that. If you want to work, in the same way, like you can go to the store and just buy some vegetables, or you could grow vegetables in your backyard. It's much harder to grow vegetables in your backyard, but some people still do it because they like growing vegetables. That will be what work is like, optional. ఏఐ వల్ల డబ్బు అవసరం కూడా పెద్దగా ఉండబోదంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ఏఐ, రోబోటిక్స్ అనేవి పేదరికాన్ని పూర్తిగా పారదోలుతాయని మస్క్ విశ్వాసం వ్యక్తం చేశారు. పేదరికాన్ని సామాజిక సమస్య కాదని ఇంజనీరింగ్ సమస్యగా అభివర్ణించారు. దాన్ని ఏఐ సరిచేస్తుందన్నారు. ప్రాథమిక వస్తువులు, సేవల ఖర్చులను ఏఐ, రోబోటిక్స్ గణనీయంగా తగ్గిస్తాయని అంచనా వేశారు. తద్వారా పేదరికం అంతమవుతుందన్నారు. పేదరికాన్ని రూపుమాపడానికి ఎన్నో ఎన్జీఓలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాటి వల్ల సాధ్యం కానిది ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలతో సాధ్యం కానుందని జోస్యం చెప్పారు. ఆ రంగంలో టెస్లా అగ్రగామిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇతర కంపెనీలు సైతం హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తాయని టెస్లా అధినేత అన్నారు.